ఒక అంత వయసున్న వ్యక్తి ఒక బుద్ధి జ్ఞానం లేకుండా 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి కామెంట్స్ చేస్తే ప్రజలు అసలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటే అందరికీ కడుపులో మండింది, విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఎంతో సహనంతో ఎంతో క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర నుంచి వాళ్ళ ఆగడాలను భరిస్తున్నారు, వాళ్ళని తిట్లు భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళు ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. ఈరోజు మీరు అందరూ కూడా చూశారు పేపర్లో, క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే మీరు గత 2 సంవత్సరాల క్రితం 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు. ఆ మర్చిపోకపోవడం వల్లే ఈరోజు మీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు జారిపోయారు. అయినా మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇప్పటికీ మీరు వాడిన బూతుల వల్ల, మీరు వాడిన లాంగ్వేజ్ వల్ల, మీరు వాడుతున్నటువంటి బాడీ లాంగ్వేజ్ వల్లే ఈరోజు మీరు 11 సీట్లకు వచ్చారు. అయినా ఈ రోజుకి మీరు అసలు మీకు అసలు బుద్ధి జ్ఞానం అంటే కొంచెం కూడా లేదా? అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే కల్తీ చేయగలిగిన గనులు మీరు, ఏమైనా చేయగలరు మీరు. పైపెచ్చు వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఏం జరుగుతుందో ఆ ముందు మీకు అన్నీ తెలుసు, మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి అంటే మన భారతదేశంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి అని ప్రతి మనిషి కూడా వెయిట్ చేస్తుంటాడు. అలాంటిది ఆ ప్రసాదాన్ని కళ్ళగద్దుకొని భోజనం చేయడం కానీ, కళ్ళకద్దుకొని తిని దేశ విదేశాలకు ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా పంపించడం, ఒక్కసారైనా కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకొని ఆ ఉండిలో డబ్బులు వేయాలనుకోవడం, ఆ తలనీళ్ళు ఇవ్వాలనుకోవడం, నడిచి వెళ్ళాలనుకోవడం అని ఎంతో అది మనం ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంగా భావిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నెయ్యి అంటే పాలే లేని దగ్గర నెయ్యి వచ్చింది. పామాయిల్లో ఇష్టానుసారంగా కొవ్వులు, విపరీతమైనటువంటి కెమికల్స్ కలిపి, అంటే మీకు ఆ మతం మీద ఆ దేవుళ్ళ మీద ఎంతటి మీకు కోపం ఉందో అనేది అది ఒక్కటిది అర్థమైపోతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో మీకు మీరే ఈరోజు మేము అసలు తిరుమల ప్రసాదాన్ని మేము కల్తీ చేయలేదని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకొని మీకు మీరే చేసేసుకుంటున్నారు. అంటే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇచ్చిన క్లీన్ చిట్ చూసి మీరు చెప్పండి. అంతేగాని మీకు మీరే రాసేసుకొని మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చేసుకొని మాకు ప్రసాదం మేమేమీ చేయలేదని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే గత మీరు ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రసాదం 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదని అందరికీ తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే దానికి నెయ్యి వాసన లేదు. అంటే లడ్డూ పట్టుకోగానే ఒక వైబ్రేషన్, పరమ పవిత్రమైనటువంటి ఒక ప్రసాదాన్ని తింటున్నామనే మనస్తృప్తి ఉండేది. కానీ ఆ టైంలో ఆ తృప్తి లేదు ఎవరికీ. భోజనాలు బాగుండేవి కాదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళే చెప్పారు భోజనాలు బాగాలేవని. లడ్డూ ప్రసాదాన్ని అంత కల్తీ చేసిన తర్వాత ఏదో డైవర్షన్ చేస్తున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబుతో తిట్టించి ఆ ఇష్యూ మర్చిపోవాలి, మీ బాధ అది. కానీ 5 కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో ఉన్న జనాభా కానీ పరమ పవిత్రమైన తిరుపతి లడ్డీని మీరు కల్తీ చేసిన విషయం ఎవరు మర్చిపోరు, దాన్ని పక్కన పెట్టరు ఎవరు కూడా. కాబట్టి మీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదు, అది రాదు, మాకు అర్థమైంది. నిజంగా మీరు చెప్పాలి, నిజంగా మీరు డిస్కస్ చెయ్యాలి అనుకుంటే 11వ తేదీన మీ 11 మందితో రండి, డిస్కస్ చేద్దాం. మీకు ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజాయితీ ఉంటే, మీ నాయకుడు దమ్ముంటే 11 మందిని తీసుకొని 11వ తేదీన రండి, మేము డిస్కస్ చేస్తాం. గవర్నర్గా స్పీచ్ అయిపోయిన తర్వాత కావాలంటే 10 గంటలకు గవర్నర్గా స్పీచ్ 11 గంటలకే చేద్దాం, మీకు 11 వచ్చి వచ్చిన నెంబర్ కాబట్టి.
11 మందిని తీసుకొని 11వ తేదీన 11 గంటలకి మాట్లాడదాం రండి. అదేమి చేయరు. మీరు ఒక దొంగ ప్రెస్ మీట్లు, ఒక కాగితం పట్టుకొని ఆ కాగితం చదివేయటం, ఇది ప్రజలు నమ్మరు. నమ్మే పరిస్థితి లేదు కాబట్టే 151 నుంచి 11కు వచ్చారు. అయినా సిగ్గుబుద్ధి లేదు మీకు. ప్రజాస్వామ్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. మేము లాస్ట్ టైం మేము చాలా అందరం అనుకునేవాళ్ళం, తల్లిని చెల్లిని మెడపెట్టుకుని బయటికి గెంటేశాడు, ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఆడపిల్లలందరూ అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఈయనేమో ప్రెస్ మీట్ ఎలా పెడతారు తెలుసా, ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోయింది, నాకు ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు. మీ అమ్మని చెల్లెలు నువ్వు గెంటేసావే, మెడపట్టుకుని బయటకు గెంటేసావు ఆస్తి కోసం, నీ పదవి కోసం. అంటే తల్లిని చెల్లిని గెంటేయగలిగిన వాడు ఏమైనా చేయగలడని ఈ ప్రసాదం కల్తీ అయ్యాక అర్థమైంది. అంటే పరమ పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసిన వాడివి తల్లిని చెల్లిని గెంటేయడం ఏంటి, చిన్నాన్ని చంపేయడం ఏంటి, ఏమైనా చేయగలరు వీళ్ళు. కాబట్టి ప్రజలందరూ ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు క్లీన్ చిట్ వచ్చింది, అందరూ చూస్తున్నారు. 53 రోజులు ఆయన అనుభవించినటువంటి నరకానికి ఎవరు ఇప్పుడు సమాధానం చెప్తారు? ఆయన తప్పు చేయలేదు, కానీ మీరు దొంగతనంగా అరెస్ట్ చేయించారు, ఆయన నా జైల్లో పడేశారు. ఆయన 76 సంవత్సరాల వ్యక్తిని కూడా తీసుకెళ్ళి మీరు ఆయన హింస పెట్టాలనుకున్నారు, ఆయన చంపేద్దామనుకున్నారు. మీరు మీలాంటి కుటిలత్వమైనటువంటి క్రూరత్వమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రజలు సమాధానం చెప్పే ఓటుతో సమాధానం చెప్పారు. కాబట్టి ఈరోజు నిజంగా ఆ రోజు ఆయన అనుభవించిన దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఆయన తప్పు చేయలేదని వచ్చింది, ఇప్పుడు ఏంటి పరిష్కారం? కాబట్టి వాళ్ళకందరికీ ఆ వైసీపీ పార్టీ వాళ్ళు తప్పులు చేయడం, అపచారాలు చేయడం, దొంగ డబ్బులు వెనకేసుకోవడం, ఇవన్నీ అలవాటు వాళ్ళకి. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ సమన్వయంతో మనం అందరం ముందుకెళ్దాం. మనం సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, మన లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళీ మన జెండా ఎగరేద్దాం. మనం ఎప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉందామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడగాల్సిందా? అన్నీ చెప్పేశానా?